ఇరుగు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు సంబంధించి ఇప్పటికే నల్గొండ కోర్టు అటు ఏటుగా ఉన్నటువంటి సుభాష్ శర్మకి ఉరి శిక్ష విధిస్తూ మరొక 6 నిందితులకి జీవిత ఖైదు విధిస్తూ ఇప్పటికే ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చింది. సో ఇదే కేసు సంబంధించి అప్పటి నల్గొండ ఎస్పీగా చేసినటువంటి రంగనాథ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసిన కేసు, చాలా క్రిటికల్ కేసు కూడా. దీని దర్యాప్తు కావచ్చు, మీరు ఛార్జ్ షీట్లో ఏదైతే ఎవిడెన్స్ పొందుపరిచారో దానికి సంబంధించి ఏ విధమైన ఎవిడెన్స్ మొత్తం కూడా ఛార్జ్ షీట్లో పొందుపరిచారు? దర్యాప్తు నేను చేయలేదండి. దర్యాప్తు చేసింది దర్యాప్తు బృందం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ మిర్యాలగూడ అప్పుడు శ్రీనివాస్ ఉన్నారు. అండ్ శ్రీనివాస్తో పాటు అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి 1 టౌన్ ఇన్స్పెక్టరు, 2 టౌన్ ఇన్స్పెక్టరు వెంకటేశ్వర రెడ్డి ఉండేవారు. నెక్స్ట్ అట్లానే ధనుంజయ్ అని ఇంకొక ఇన్స్పెక్టర్ కూడా అతను ఇస్తుండేవారు, హాలియాలో ఉండేవాడు అప్పుడు. నెక్స్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఉండేవాళ్ళు. అండ్ ఇంకా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్, రైటర్స్, వీళ్ళందరూ కూడా మొత్తం కలిపి టోటల్గా మనసు పెట్టి ఒక దాదాపు 8-9 మంత్స్ దీని మీద వర్క్ చేసిన కేసు అనమాట ఇది. సో అంటే ఫస్ట్ నుంచి కూడా మేము చాలా స్పష్టంగా ఈ కేసులో అంటే మేము చాలా క్లారిటీతో పోయాము. ఎందుకంటే మనం టెక్నాలజీ మీద బిల్డ్ చేయాలి కేసుని. స్టేట్మెంట్స్, కన్ఫెషన్స్ ఇవి కూడా ఊరినేదో నార్మల్ రొటీన్గా చేస్తే కనుక వర్కౌట్ అయ్యే కేసు కాదు ఇది. ఎందుకంటే రేపు డెఫినెట్గా మేనేజ్ చేయబడేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా అవతల వైపు నుంచి, అంటే మన ఫ్రమ్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ వైపు నుంచి అన్నీ జరుగుతాయని చెప్పేసి కూడా ముందుగానే మేము ఊహించాం. దానికి తగ్గట్టు రేపు అందరు సాక్ష్యాలు విరుద్ధంగా చెప్పినా, అందరూ వ్యతిరేకమైన అయినా కానీ కూడా శిక్ష పడాలనేటటువంటి దీంతో ఫస్ట్ నుంచి ఆ క్లారిటీతోటి మేము వెళ్ళామన్నమాట. సో దానికి అందుకోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా విస్తృతంగా వాడాం. అంటే ప్రతి చిన్నది, ఇందాక నేను అదే చెప్తున్నాను, సింపుల్ అంటే మనకు కనబడ్డది. మీరు ఆ రోజు చూస్తే కనుక 2014 సెప్టెంబర్ 14 రోజు 11-12 ఆ టైంలో మనకు రోడ్డు మీద ఒక వ్యక్తి వెనకాల నుంచి నరుకుతూ కనబడ్డది వీడియో. అదే మనకున్నది ఎవిడెన్స్. అంటే అది తప్ప ఇంకేం లేదు మనకి. ఫస్ట్ ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ చంపింది ఎవరో తెలియదు, నెక్స్ట్ ఎందుకు చంపారో తెలియదు. మారుతిరావు అనేవాడి మీద డౌట్ పడితే మారుతిరావు ఏమో అతను హైదరాబాద్లో ఉంటున్నాడు, సంబంధం లేదన్నట్టే ఉన్నాడు. కాల్ డేటాలో చూస్తే ఎక్కడ కనెక్ట్ కూడా కాదు. మారుతిరావు అప్పటికే కొంత ఏజ్డ్ పర్సన్, పెద్ద మనిషి. ఆయన మనం పిలిచి మనం ఇంట్రాగేట్ చేయలేము, ఎందుకంటే అతను వయసు రీత్యా ఉన్నాడు, ప్లస్ ఇదంతా ఉన్నది. ఈ కాంప్లికేషన్స్ ఇవన్నీ చాలా కాంప్లెక్సిటీస్ నేపథ్యంలో కేసుని బిల్డ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో దీంట్లో ప్రతి అంశాన్ని చెప్పాం కదా, మనం నడిచి మర్డర్ చేస్తా అంటే అతను నడుస్తూ వచ్చి నరుకుతాడు అనమాట. దాన్ని గేట్ ప్యాటర్న్ అని అంటాం మనం. ఆ గేట్ ప్యాటర్న్ని కూడా చాలా మా టీం అంతా కూడా చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసి, ఆ గేట్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ దాన్ని కూడా రికార్డ్ చేసాం. చాలా కెమెరాస్ పెట్టి అతను వస్తే అతను నడుస్తున్నది అంటే ప్రతి వాడికి ఇప్పుడు మన ఏలు ముద్రలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది, గేట్ కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ టైం దాన్ని కూడా మేము వాడుకుంటూ ఎక్స్పర్ట్స్ని కూడా, దానికి ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా మాకు చాలా సహకారం చేశారు. సో వాళ్ళని కూడా తీసుకుంటూ కొత్త విషయాలు కూడా మేము తెలుసుకుంటూ చాలా విషయాలు లోతుగా అర్థం చేసుకోవడం ట్రై చేస్తూ చేసినటువంటి ఒక అద్భుతంగా తయారు చేసిన కేసు. దీంట్లో అప్పుడు ఉన్నటువంటి డీజీ గారు మహేందర్ రెడ్డి గారు, ఐజీ గారు శ్రీఫన్ రవీంద్ర గారు, వారు కూడా చాలా కీలకమైన సూచనలు చేస్తుండేవారు. చేస్తూ ఈ కేసుని అంతా సమిష్టిగా తీసుకెళ్తే నరసింహ గారు ఇప్పుడు స్పెషల్ పీపీ ఉన్నారు అక్కడ. సో వారికి కూడా చాలా కష్టపడి వారు ఫస్ట్ నుంచి కూడా చాలా కమిట్మెంట్ తోటి ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న దీనికి కూడా లొంగిపోకుండా ఆయన నిలబడ్డారు. సో నరసింహ గారికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. అండ్ ప్రధానంగా ప్రణయ్ వాళ్ళ తండ్రి బాలస్వామి అండ్ అమృత, వీళ్ళందరూ కూడా సాక్షులందరూ కూడా నిలబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తాను. అమృత తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయననే సుపారీ ఇచ్చేసి ప్రీప్లాన్డ్గానే హత్య చేసినట్లు తేల్చారు. అంటే ఈ గ్యాంగ్ మొత్తం, ఇంకా మిగతా 6 నిందితులు అవుతున్నారు, గ్యాంగ్ మొత్తం ఎవరు లీడ్ చేశారు, ఎవరు మానిటర్ చేశారు? ఇదంతా చేసింది అస్గర్, మెయిన్ కింగ్ పిన్ దీంట్లో. అస్గర్ అలీ మీకు ఆల్రెడీ అప్పుడు చెప్పడం కూడా జరిగింది సెప్టెంబర్లో ప్రెస్ మీట్లో కూడా. ఆ టైంలో అస్గర్ వెరీ నోటోరియస్ క్రిమినల్. అతను ఐఎస్ఐ ట్రైనింగ్ కూడా తీసుకున్న అతను, నల్గొండ నుంచి ఉన్నాడు. సో అతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. మనకి ఆ ఫేమస్ కేసు ఒకటి హెరెన్ పాండ్యా కేసు అని ఉండింది. సో ఆ టైంలో మనం చూస్తే కనుక మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రివర్గ సహచరుణ్ణి అక్కడ అహ్మదాబాద్లో కాల్చి చంపడం జరుగుతుందన్నమాట. చంపి అక్కడ తర్వాత వాళ్ళు దాంట్లో యావజ్జీవ శిక్ష కూడా అస్గర్ అలీకి పడుతుందన్నమాట. సో అస్గర్ అలీ దాంట్లో A1 అంటే మొదటి ముద్దాయి, మొహమ్మద్ బారీ అతను A11. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ కేసుల్లో A3, A4గా ఉన్నారనమాట. అండ్ మొత్తం కూడా సెంటర్ అయ్యేదంతా కూడా అస్గర్ చుట్టూ సెంటర్ అవుతుంది. అండ్ బారీ వీళ్ళు కూడా చాలా నోటోరియస్ క్రిమినల్స్ అన్నమాట. వీళ్ళంతా కూడా ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ చాలా ముదురు వాళ్ళు అనమాట. అంతా వీళ్ళంతా కూడా అట్లా అంటే
వీళ్ళు సిస్టమ్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో మేనేజ్ చేయాలో బాగా తెలుసు అనమాట. కేసు దర్యాప్తులో ఉన్నప్పుడే మారుతిరావు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో అప్పుడు మారుతిరావు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మీకు ఎప్పుడైతే తెలిసిందో, మారుతిరావుని మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు ఆయన స్టేట్మెంట్ ఏంటి సార్ ఈ కేసులో? అదే మారుతిరావు తర్వాత ఇతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది కూడా మేమంతా కూడా చాలా ఫీల్ అయ్యాం, బాధపడ్డాం అందరం కూడా. ఎందుకంటే సరే కేసు దర్యాప్తు ముద్దాయి అది వేరు, కానీ బట్ ఒక తండ్రిగా అతను డెఫినెట్గా అతని బిడ్డ మీద ప్రేమతోటి అతను చేశాడు, కానీ బట్ వేరే వాళ్ళ బిడ్డని చంపడం అనేది అది సబబు కాదు. కాబట్టి ఆ విషయంలో కూడా ఆయన దర్యాప్తులో మేము ఇంట్రాగేషన్ అడిగినప్పుడు కూడా దాన్ని ఫీల్ అయ్యాడు. ఫీల్ అవుతూ చంపటం అనేది ఫస్ట్లో అతను ఏ స్టేజ్లో ఉన్నాడంటే లేదు కరెక్టే అనేటటువంటి దాంట్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు క్రమంలో అతను బ్రేక్ అవ్వటం, కళ్ళనీళ్ళు పెట్టుకొని అతను ఏది దాంట్లో కొంత పశ్చాత్తాపం అనేది కొంత చూడటం జరిగింది. సో అతనితో కూడా డిస్కషన్లో కూడా మాకు అప్పుడు నేను స్పష్టంగా అడిగాను కూడా అనమాట. కేసు క్వశ్చనింగ్లో ఇంట్రాగేషన్లో, మారుతిరావు మరి మీ బిడ్డ రేపు సపోజ్ ఒక మీ కులం అంటే అతను వైశ్య కులం వాళ్ళు ఎవరో సపోజ్ చిన్న వాళ్ళని ఎవరు ఉంటారు, చిన్న పేదింటి వాళ్ళని ఏమైనా చేసుకుంటే కనుక అది ఓకేనా, లేకపోతే దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇట్లాంటి వాళ్ళని మీరు ఒప్పుకుంటారా అంటే దెన్ ఈ సెడ్ ఎస్, నేను తప్పకుండా దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేను. అంటే ఈ కేసులో మేము కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా అంశాలని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. అంటే ఒక క్లాస్ కాంపోనెంట్, అంటే ఆర్థికపరమైనటువంటి ఈ కూడా అంశాలు కూడా వస్తాయి. సో ఉత్తి కేవలం కులము అనేదే కాదు, కులానికి క్లాస్ కాంపోనెంట్, క్యాస్ట్కి క్లాస్కి, అండ్ దీంతోపాటు టీనేజ్ సైకాలజీ, హ్యూమన్ బిహేవియర్, పేరెంటల్ గైడెన్సు, పేరెంటింగ్లో చేసేటువంటి తప్పులు, ఇట్లాంటివన్నీ కూడా చాలా అంశాలు, ప్లస్ టెక్నాలజీని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మేము నేర్చుకున్నటువంటి, అంటే మాకు కూడా ఒక పెద్ద లెర్నింగ్ లెసన్ ఇది ఈ కేసెస్, ఈ దర్యాప్తు అనేది కూడా. సో వీ ఆల్సో ఎంజాయ్డ్ ది ఇన్వెస్టిగేషన్. చేస్తున్నప్పుడు ప్రతి కొత్త అంశాన్ని తెలుసుకున్నప్పుడు కూడా మేము కూడా చాలా తెలుసుకోవడానికి అనేది మాకు కూడా జిజ్ఞాస ఉండేది, అందరూ కూడా కొత్త అంశాలు తెలుసుకుంటూ చేయాలనేది. సో టీం అంతా కూడా చాలా సమిష్టిగా చేసి అద్భుతంగా కేసుని 1600 పేజీల ఛార్జ్షీట్ తయారు చేసి దాన్ని ఛార్జ్షీట్ చేయడానికి 9 నెలలు పట్టింది. ఈ టైంలో కూడా ఎన్నో మా మీద ఎలిగేషన్స్ పెట్టేసి కేసును నీరుగార్చడానికి డిలే చేస్తున్నారని అన్నింటిని కూడా పడాల్సి వస్తుంది. మనం ఒక మంచి లక్ష్యం కోసం చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం అంటే మన మీద నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అన్నింటిని కూడా మనం పెడుతూ రేపు నిజం నిలకడమే తెలుస్తుందనే దానితో గట్టిగా నమ్మి, లేదు దీనికి మనం ఆన్సర్ ఇవ్వాల్సింది రిజల్ట్ తోటే, రేపు ఇక్కడ కనుక శిక్ష పడి మనం చూపిస్తే కనుక జనాలందరూ కూడా తప్పకుండా వాళ్ళని సైలెంట్ చేయొచ్చు అనే దాంతో ఫస్ట్ నుంచి కూడా చాలా స్పష్టంగా ఉన్నాం మేము. సాక్షులు, నేనైతే మొదటి నుంచి సాక్షులందరూ కూడా మొత్తం యాంటీ అవుతారని అనుకున్నాం. సాక్షులందరూ కూడా మొత్తం వీళ్ళు మొత్తం కూడా వీళ్ళు మేనేజ్ చేయబడతారనే ఫీలింగ్లోనే ఉండి మేము కేసుని ఫస్ట్ నుంచి కూడా ఆ విధంగా డెవలప్ చేసాం. మారుతిరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కేసు బలహీనపడుతుంది అనేది ఏమైనా మీకు అనిపించిందా? లేదు, అలా ఏం లేదు. యాక్చువల్గా మారుతిరావు చనిపోయిన తర్వాత మేము కేసు ఇంకా బలపడుతుందని మేము అనుకున్నాం. ఎందుకంటే మేనేజ్ చేసేవాళ్ళు మెయిన్ వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్ మిస్ అయిందని అనుకున్నాం. బట్ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి మేనేజ్ చేయటం అనేది, శ్రవణ్ అనే అతను కూడా ఉండి ఫండింగ్ చేయటము, కేసుని ఇదంతా చేస్తున్నాడని నాకు అమృత ప్రణయ్ వాళ్ళ తండ్రి బాలస్వామి వాళ్ళు కూడా చెప్తుండేవారు. మా టీం మెంబర్స్ కూడా మాకు చెప్తుండేవారు. మీరు అన్నట్టు శ్రవణ్ ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా శ్రవణ్ కుటుంబ సభ్యులు శ్రవణ్ పాత్ర ఏం లేదు అంటూ కూడా కొంతవరకు ఆందోళన చేస్తున్నారు. అసలు శ్రవణ్ ఎలాంటి రోల్ ప్లే చేశాడు? అమృత ఫస్ట్ నుంచి కూడా చాలా స్పష్టంగా ఉండేది. శ్రవణ్ అనేవాడు వాళ్ళ అతనే మెయిన్ కారణం, అతని వల్లే మా నాన్న ఆ విధంగా ఆలోచన చేసేవాడు, వాళ్ళకి అసలు మా మీద ద్వేషం పెంచుకోవడానికి కూడా ప్రధానమైన కారణం మా చిన్నానే అనేది చాలా స్పష్టంగా చెప్తుండేది. కోర్టులో కూడా అదే చెప్పింది. ఇప్పుడు సరే లేదు కాదనంటే కనుక ఇప్పుడు కోర్టు ఇంత సుదీర్ఘమైన ట్రయల్ చేసిన తర్వాత కూడా దాదాపు సంవత్సరాల కొద్ది ట్రయల్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ రోజుల తరబడి జరిగినాయి. వారం రోజులు క్రాస్ ఎగ్జామినేషన్, 7 రోజులు క్రాస్ ఎగ్జామినేషన్. నాకు తెలిసి ఇంతవరకు నేను నా సర్వీస్లో ఎప్పుడు చూడలేదు ఇంత టైం పట్టేసి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన కేసెస్. సో అంటే అంత డెప్త్లో కూడా జరిగినటువంటి కేసెస్ ఉన్నాయి. సో ఇది అయినా కానీ కూడా దీంట్లో అన్నీ చూసిన తర్వాతే జడ్జి గారు శిక్ష విధించారు. దాన్ని తప్పకుండా మేము దాన్ని శిక్షని హర్షిస్తున్నాం. ఎందుకంటే A2కి మర్డర్ అది మెయిన్ కీలకమైన ముద్దాయి, డైరెక్ట్ అతను ఉన్నటువంటి స్పాట్లో ఉన్నవాడు కాబట్టి అతనికి మరణ శిక్ష పట్టడం, తక్కిన వాళ్ళందరికీ కూడా యావజ్జీవ శిక్ష పట్టడం డెఫినెట్గా మేము ఒక క్రెడిట్ లాగానే తీసుకుంటాం.
ఇది ఓవరాల్గా ప్రణయ్ మర్డర్ కేసు సంబంధించి ఏదైతే నల్గొండ కోర్టు తీర్పునిచ్చిందో దాన్ని స్వాగతిస్తున్నాము. అమృత కూడా కేసు దర్యాప్తులో భాగంగా అమృత చాలాసార్లు చెప్పింది అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానికి సంబంధించి. అటు దాదాపు దర్యాప్తు చేసిన తర్వాత 1600 పేజీల ఛార్జ్షీట్ మొత్తం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఇతరేతర ఆధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేశాము. A2గా ఉన్న వ్యక్తికి ఉరిశిక్ష పడడము, మిగతా నిందితులకి యావజ్జీవ శిక్ష పడడానికి స్వాగతిస్తున్నాము అనేది అప్పటి నల్గొండ ఎస్పీ ప్రస్తుత హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు.